హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇది వచ్చేసి ఐయామో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక చిన్న యాప్ అనమాట. మనకు ఒక జొమాటో, ఓలా క్యాబ్ ఎటువంటి సర్వీసెస్ యూజ్ చేస్తామో ఒక థర్డ్ పార్టీ ద్వారా ఇదొక సర్వీస్ ఇచ్చే యాప్ అనమాట. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో రాలేదు. ప్రజెంట్ హిందీ సైడ్లో బాగా ఫేమస్ అయింది. ప్రముఖ యొక్క యాక్టర్ గోవిందా గారు ఈ యొక్క యాప్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ యాప్ ఇంకా ఫ్రీ సర్వీసెస్ మాత్రమే ఇస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రీ రెఫరల్ ఇన్కమ్ అనేది ఉంది. మనకు ఒక అన్లిమిటెడ్ 5 లెవెల్స్ వరకు ఒక మంచి రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. డైలీ ఇన్కమ్ కాదండి, రెఫరల్ ఇన్కమ్. ఎండ్ వరకు వీడియో చూస్తే మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. సో కంపెనీ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఐఎంఓ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి, ఐఎంఓ బజార్, అన్ని రకాల లీగల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. పాన్ నెంబర్, టాన్ నెంబర్, సిఏఎన్ నెంబర్, జిఎస్టీ నెంబర్, అన్ని రకాల నెంబర్స్ కూడా కంపెనీలో అవైలబుల్ ఉన్నాయి. చాలా పాత సర్వీస్ ఉన్న కంపెనీ ఇది. ప్రజెంట్ వీళ్ళు యాప్ తీసుకొచ్చారు. అయితే ఈ యాప్ లాంచింగ్ పరంగా ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓయో, ఓలా, జొమాటో ఇవన్నీ సర్వీసెస్ మనము యాప్ ద్వారా యూజ్ చేస్తాము. పర్సన్ ఒక దగ్గర ఉంటాడు అండ్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు వేరే ఉంటారు. బట్ ఈ యాప్ త్రూ మనము వర్క్ ఎలా చేసుకుంటామో ఇలా మనకు ఈ ఐఎంఓ బజార్ ద్వారా కూడా మనకు రేపటి రోజు సర్వీసెస్ తీసుకోవచ్చు. ఆ సర్వీసెస్ వల్ల ఎలా ఎక్కడ పేమెంట్ చేసుకుంటూ ఉంటామో ఇటువంటి పేమెంట్ కూడా ఈ ఐఎంఓ బజార్ ద్వారా చేయడం వల్ల ఎవరైతే పైన రెఫరల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సెల్ఫ్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్లస్ పైన ఉన్నటువంటి అప్లైనర్స్ టీమ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా వస్తుంది. ఇది ఒక మంచి సర్వీస్ ఇస్తుంది. ఆల్రెడీ అయితే హిందీలో బాగా ఫేమస్ ఉంది. మన దగ్గర కొంచెం స్టార్ట్ అవ్వలేదు. త్వరలో ఒక తెలుగు యాక్టర్ ద్వారా ఈ యాప్ ప్రమోటింగ్ చేయించి మన దగ్గర కూడా ఈ సర్వీసెస్ ఇవ్వబోతున్నారు. సో ఇంకా స్టార్టింగ్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా ప్రజెంట్ రెఫరల్ వర్క్ చేసుకోండి. అండ్ రేపటి రోజు సర్వీస్ వచ్చిన తర్వాత ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటే మీకు ఈ రెఫరల్ ఇన్కమ్తో పాటు ఆ సర్వీస్ వల్ల వచ్చేటువంటి ఇన్కమ్ కూడా రాబోతుంది. అండ్ దానివల్ల మంచి ఉపయోగం ఉంటుంది. సో అబౌట్ ఐఎంఓ బజార్ ఈ డీటెయిల్స్ మీరు చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే జనరల్గా ఒక చిన్న టాపిక్ చెప్తాను. ఇక్కడ మనకు ప్రతి ఒక్క సర్వీసెస్కి జనరల్గా గ్రాసరీ కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇటువంటి సర్వీసెస్కి క్యాష్ బ్యాక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఐఎంఓ బజార్ అనేది 80% కమిషన్ అనమాట. 80% కమిషన్ కన్స్యూమర్ సింథటిక్ క్యాష్ బ్యాక్ ప్లాన్ అనమాట. అంటే ఇక్కడ వెళ్ళి ఈ యొక్క సర్వీస్ ఇచ్చి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. దీనికి మొబైల్ నెంబర్ ఒకటి ఉంటే సరిపోతుంది, నేమ్, డీటెయిల్స్ అనేవి, అండ్ సర్వీస్ అనేది చూసుకోవచ్చు. సో రిటైల్ ఇండస్ట్రీ అనేది మీ అందరికీ తెలిసిందే ఎలాగుంటుంది ఏందనేది. క్యాష్ బ్యాక్ ప్లాన్ చూసినట్లయితే స్పాట్ క్యాష్ బ్యాక్ ఇస్తాము, గోల్డ్ క్యాష్ బ్యాక్, గ్లోబల్ క్యాష్ బ్యాక్ అండ్ మంత్లీ స్క్రాచ్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ అన్ని సర్వీసెస్ కూడా రాబోతున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కన్స్యూమర్ రెఫరల్ బోనస్, స్టోర్ రెఫరల్ బోనస్, ఫ్రాంచైజ్ రెఫరల్ బోనస్ అనే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ విజన్ విత్ ఇన్ 31 మార్చ్ లోపు వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. 2022 లోపు 10 కోట్లు కన్స్యూమర్స్ ఉండాలి, 50 లక్షలు స్టోర్ టైఅప్ అయి ఉండాలి, ఒక 1000 కోట్ల మంది ఇక్కడ మంత్లీ కమిషన్ తీసుకునే విధంగా ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మొబైల్ అప్లికేషన్ రెఫరల్ ప్లాట్ఫామ్ చూసినట్లయితే ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది ప్రజెంట్ ఇందులో. అండ్ చాలా ఫాస్ట్ ఇక్కడ సర్వీస్ నడుస్తుంది. అండ్ విడ్రాల్ కూడా చాలా తొందరగానే వస్తున్నాయి, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. 5 లెవెల్ వరకు మనకు రెఫరల్ ఇన్కమ్ ఇచ్చారు. ఫస్ట్ లెవెల్లో మీరు ఎంతమందిని డైరెక్ట్ చేసిన ₹5, సెకండ్ లెవెల్లో ఎంతమందిని రెఫర్ చేసిన ₹4, ఇలా థర్డ్ లెవెల్లో ₹3, ఫోర్త్ లెవెల్లో ₹2, ఫిఫ్త్ లెవెల్లో ₹1. ఇలా మీకు 5 లెవెల్ల వరకు ఎంత ఇన్కమ్ అయినా సరే లైఫ్ టైం వరకు మీరు రెఫరల్ చేసుకుంటే ఇక్కడ ఈ రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. బట్ ఇది ఒక వన్ టైం వచ్చే రెఫరల్ ఇన్కమ్. అండ్ ఫ్యూచర్లో క్యాష్ బ్యాక్ చెప్పాం కదా, రేపటి రోజు ఇక్కడ సర్వీస్ వచ్చిన తర్వాత మన డౌన్లైన్లో ఉన్నవారు ఎవరైనా సరే రేపటి రోజు ఈ సర్వీసెస్ని ఒకవేళ వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకున్నా, మన రాష్ట్రాల్లో యూజ్ అయినప్పుడు యూజ్ చేసుకున్నా దీని త్వరగా వచ్చే క్యాష్ బ్యాక్ కూడా మనకు రావడం జరుగుతుంది. చాలా ఫ్రీ యాప్ అనమాట. చాలా తేలిగ్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం ఈరోజు మీకు ఇక్కడ కేవైసీతో సహా ఒక విత్డ్రా రిక్వెస్ట్ కూడా మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ మీకు మినిమం ₹100 విత్డ్రాలు ఇచ్చారు. ఈ ₹100 విత్డ్రాలు మీరు ఎప్పుడైతే బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కేవైసీ ఫిల్ చేసి ఇస్తారో, ఇచ్చిన తర్వాత మీకు వెరిఫైడ్ అయిన తర్వాత 48 to 72 అవర్స్ లోపు మీకు విత్డ్రాల్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. డిస్క్రిప్షన్లో మీకు ఒక రెఫరల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెఫరల్ లింక్ని క్లిక్ చేయండి, లేదా ఐఎంఓ బజార్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈ యొక్క రెఫరల్ ఐడి నెంబర్ అడుగుతుంది. అప్పుడు ఈ 7989770901 అనేది ఇవ్వండి. జనరల్గా ఈ ఐడిని కనుక మనం క్లిక్ చేసినట్లయితే రెఫరల్ లింక్ని ఇలా మనకు డైరెక్ట్గా, ఒకవేళ మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే మాత్రం డైరెక్ట్గా యాప్లోకి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే యాప్లోకి వెళ్తుందో, ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, ఒక చిన్న డెమో ట్రై చేస్తాను, మరి సైన్ అప్ అవకాశం ఉంటుందా లేదా అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పైన ఈ యొక్క నా యొక్క ఐడి పేరు ప్లస్ ఇక్కడ నా ఐడి నెంబర్ వచ్చింది. ఇది నా ఐడి నెంబర్ అనమాట. ఇక్కడ మీ ఐడి నెంబర్ ఇవ్వండి.
మీ ఐడి నెంబర్ ఇచ్చేసి వెరిఫై ఇస్తే మీకు ఇన్స్టెంట్గా ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఐడి ఆటోమేటిక్గా మళ్ళీ లాగిన్ అవ్వడానికి వెళ్తుంది. లాగిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోసారి కన్స్యూమర్ నెంబర్ అడుగుతుంది. అప్పుడు మళ్ళీ మీ అప్లైనర్ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఇచ్చినట్లయితే తర్వాత మళ్ళీ కింద మీ నెంబర్ ఇచ్చేస్తే మీ ఐడికి ఒక పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే పాస్వర్డ్ వస్తుందో పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరే మీ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో లాగిన్ అయిన తర్వాత మీకు యాప్ ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క సర్వీసెస్ అనేది మొత్తం కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి. ప్రజెంట్ మీకు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ గోవింద గారు వీరు ఒక హిందీ యాక్టర్. ఈ యొక్క యాప్ని బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఈ యొక్క వీడియోస్ కూడా చూసుకోవచ్చు. బ్రాండ్ అంబాసిడర్ వీడియోని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇండియా में आ गया है आयमो बाजार से जुड़ी हुई कोई भी सर्विस कोई भी दुकान. సో ఈ యొక్క యాడ్స్ మనం చెక్ చేసుకోవచ్చు అండ్ ప్రమోటర్ యాడ్స్ కూడా ఉంటాయి. సో ఈ ప్రమోటర్ యాడ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ ఈ యొక్క ఎండి గారు అనమాట. సో వీరు ఒక ఎండి గారు వీరు కూడా ఇక్కడ ప్రమోటింగ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఈ రకంగా ఉంటాయి. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ రెఫర్ మాత్రమే. రెఫర్ కోసం వచ్చినట్లయితే మీరు రెఫర్ ఇంకా క్లిక్ చేసినట్లయితే జస్ట్ ఇక్కడ రెఫర్ ఐడి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇదే మీ రెఫర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనమాట. తర్వాత మనం ఇక్కడ చేయాల్సింది జస్ట్ ఇక్కడ షేర్ నౌ లింక్ని క్లిక్ చేసేసి మీకు ఏ సర్వీస్ అయితే అవసరం ఉందో వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రాము ఏ సర్వీస్ ద్వారా అయినా మీరు ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు అనమాట. రెఫర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ విత్డ్రాల్ కోసం వచ్చినప్పుడు ఎప్పుడైతే మన వ్యాలెట్లో ఇన్కమ్ చూసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ 100+ ఇన్కమ్ ఉంటుందో 100+ ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా విత్డ్రా చేసుకోవచ్చు పర్ డేకి మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి. ప్రజెంట్ ఇక్కడ నా దగ్గర 126 రూపీస్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మన కేవైసీ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎడిట్ ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ కేవైసీ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేసి చేంజ్ పాస్వర్డ్ కావాలనుకుంటే కొత్త పాస్వర్డ్ ఇచ్చేసుకొని మనము విత్డ్రాల్ పెట్టేస్తే అప్పుడైతే మనకు విత్డ్రాల్ సక్సెస్ అవుతుందో మనకు కేవైసీ పూర్తవుతుందో ఆ తర్వాత మనకు విత్డ్రాల్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఉదాహరణకి పెండింగ్ రిడీమ్ స్టేటస్ కనుక చూసినట్లయితే ఇక్కడ కేవైసీ అడుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు వెరిఫికేషన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్ అనేది వెయిటింగ్ చేయాలని. సో ఎప్పుడైతే మన కేవైసీ కన్ఫర్మ్ అయిపోతుందో మనకు ఇన్కమ్ అనేది విత్డ్రాల్ అయిపోతుంది ఒక 48 to 72 అవర్స్ లోపు. అండ్ ఇక్కడ మన టీం అనేది చూసుకోవచ్చు. జనరల్గా మీ టీం ఎంత ఉంది, ఎన్ని లెవెల్స్ ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మనకు 5 లెవెల్స్ టీం అనేది ఇక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. నేను జస్ట్ ఈ రోజే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనం డీటెయిల్స్లోకి వెళ్ళి కూడా మనం చెక్ చేసుకోవచ్చు మన టీం ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది. సో ఈ సింబల్ చూసినట్లయితే వీళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు. అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఎటువంటి సింబల్ ఉండదు. సో ఒకవేళ మీ డైరెక్ట్లో కానీ డౌన్లైన్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఈ యొక్క యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రెఫరల్ ఐడి ఏదైతే ఉందో ఆ పైన ఇచ్చేసేసి వీళ్ళని సొంతంగా చేసుకోమని చెప్పండి. చాలామందికి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇబ్బంది అవుతూ ఉంటుంది. బట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే ఇక్కడ ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్ అనేది ఇన్స్టెంట్గా జనరేట్ అయిపోతుంది అనమాట. సో వ్యాలెట్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది లెవెల్ వైజ్గా ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు. సో వచ్చిన తర్వాత మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి కేవైసీ కోసం ఇవ్వండి. సో కేవైసీ అయిన తర్వాత మనము బ్రౌజర్లోకి వెళ్ళాలి. బ్రౌజర్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత imobazar.com అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో మన ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అయిన తర్వాత మనకు సైట్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇలా డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ యొక్క డీటెయిల్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వ్యాలెట్ ఆప్షన్ ఉంటుంది. వ్యాలెట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ మన కేవైసీ అప్డేట్ అయ్యిందా లేదనేది కన్ఫర్మ్ చెక్ చేసుకోవాలి ఒకసారి. సో నేను ట్రై చేస్తాను ఇప్పుడు విత్డ్రాల్ అవుతుందా లేదా అనేది. సో సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉన్నాయి. హిస్టరీ అండ్ రిడీమ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రిడీమ్ అనేది క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రజెంట్ ప్లీజ్ అప్డేట్ యువర్ కేవైసీ డీటెయిల్స్ అండ్ ఆధార్ నెంబర్ ఇఫ్ ఆల్రెడీ దెన్ ప్లీజ్ ప్రొవైడ్ సపోర్టివ్ బ్యాంక్. ఓకే, కేవైసీ అనేది కనీసం 4 days పడుతుంది అంటున్నారు. మనం ఎప్పుడైతే కేవైసీ అప్డేట్ చేస్తామో కేవైసీ అప్డేట్ అయిన తర్వాత మనకు కనీసము ఒక 4 రోజులు అనేది టైం పడుతుంది అంటున్నారు. సో కేవైసీ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మనము విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ యొక్క ఐఎమ్ఓ బజార్ అనేది.
తప్పకుండా నేను మళ్ళీ విత్డ్రాల్ తీసుకున్న తర్వాత నా కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో వీడియో అప్లోడ్ అనేది చేసి చూపిస్తాను. డిస్క్రిప్షన్లో నేను నా రెఫరల్ లింక్ ఇస్తాను. దాని ద్వారా ఐడి రిజిస్టర్ చేసుకోండి, యాక్టివేషన్ చేసుకోండి ఫ్రీగా. తర్వాత రెఫరల్ వర్క్ చేసుకోండి ఫ్రీగా. మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. రేపు సర్వీస్ వస్తే క్యాష్ బ్యాక్ కూడా తీసుకోవచ్చు. అండ్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో జనరల్గా నేను ఒక ఫ్రీ ఎర్నింగ్ యాప్ సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఎక్కువ MLM నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు అన్ని వివరాల కోసం మంచి మంచి ప్లాన్స్ కోసం నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.